ఇక పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్ అని కామెంట్ చేశారు ఆయన. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ వచ్చినా అందుకు సిద్ధంగా ఉన్నామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. నాయకులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటాయి. ఫిరాయింపులకి ఆద్యుడు పితామహుడు కేసీఆర్. ఇవాళ స్పీకర్ ఇచ్చిన నోటీస్కి ఎమ్మెల్యేలు స్పష్టత ఇచ్చారు. ఇప్పటికీ టీఆర్ఎస్లోనే ఉన్నారు. టీఆర్ఎస్కి నెల నెల మెంబర్షిప్ రుసుము కడుతూ ఉన్నారు. నియోజకవర్గాల్లో పనులు కావాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా, అది బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ప్రజలతో ఎన్నుకోబడిన శాసనసభలు వచ్చి మా నియోజకవర్గ సమస్యలు ఉన్నాయన్నప్పుడు దానిని ముఖ్యమంత్రి గారు సానుకూలంగా పార్టీలకు అతీతంగా స్పందిస్తూ ఉన్నాడు. తద్వారా పనులు చేయించుకుంటా ఉన్నారు. అక్కడ నాయకత్వం లేమి ఉంది కాబట్టి టీఆర్ఎస్లో నాయకుల మధ్య సఖ్యత లేదు కాబట్టి వారు ముఖ్యమంత్రి వద్దకు వచ్చి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. ప్రభుత్వానికి కూడా బాసటగా ఉంటా ఉన్నారు. సో పార్టీ ఫిరాయింపుల విషయానికి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్ లోబడి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి శిరస వహిస్తాం. ఎన్నికల అవకాశం ఉందా సార్? స్పీకర్ గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నాకైతే ఎన్నికలు వస్తాయని అనిపించట్లేదు. ఒకవేళ వచ్చినా దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీపై స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు వచ్చినా స్వాగతిస్తామన్నారు. బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు ఆయన. ఈ విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడ్డం పడుతున్నారంటూ ఆరోపించారు. పార్టీలు ఎన్ని వచ్చినా స్వాగతిస్తాము. మేము కోరుకునేదల్లా ఏ రాజకీయ పార్టీ వచ్చినా క్వాలిటీ లీడర్షిప్ రావాలి. నిజాయితీ పరమైనటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకత్వం రావాలి. అప్పుడే ప్రజలు ఆదరిస్తారు. రాజకీయ పార్టీలు ఎన్ని వచ్చినా స్వాగతిస్తాం. ఇది ప్రజాస్వామ్యం. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది పెట్టుకునేది. కానీ ప్రజల కోసం పనిచేసే ఏ పార్టీ వచ్చినా మేము స్వాగతిస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఈ దేశంలో ఎవరికీ లేదు. స్థానిక సంస్థల ఎన్నికలకి పోవాలని, 42% రిజర్వేషన్ చట్టబద్ధత ఇచ్చి పోవాలని మేము చేయని ప్రయత్నం అంటూ లేదు. బీజేపీ మోకాలు అడ్డేయడము, దానికి అధిగమించేందుకు ఆర్డినెన్స్ ఇవ్వడము, అది కూడా గవర్నర్తో పెండింగ్ ఉండడం, మళ్ళీ కేసీఆర్ ఏదైతే 50% సీలింగ్ పెడుతూ చట్టం చేశాడో దాన్ని అధిగమిస్తూ అసెంబ్లీలో మరొక చట్టం చేశాం. అంటే ఇప్పటికీ 3 చట్టాలు చేశాం. చేయడమే కాకుండా ఎన్నికలకు పోవాలని కోర్టు ఇచ్చినప్పుడు కూడా ఇంకా ఏదైనా ఆప్షన్ ఉంటే అవైల్ చేసుకుందాము. బీసీలకు ఇవ్వాల్సిన చట్టబద్ధత 42% ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోదామనేటువంటి ఒక దృఢ సంకల్పం ముఖ్యమంత్రి గారికి ఉంది, మాకుంది. ఎన్నికలు కొంత దూరమైన కోర్టుని ఆశ్రయించి కోర్టుతో విన్నవించి ఈ 42% రిజర్వేషన్ అయితే కేంద్రంలో పెండింగ్లో ఉందో ఇప్పుడు చెన్నై కోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు నిర్ణయం ఇవ్వబోతా ఉంది. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా 42% రిజర్వేషన్ చట్టబద్ధత ఇచ్చుకొని ఎన్నికలకు పోతాం. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తూ మొగాలడ్డేసి ఇలా బీసీలకి నోటికాడికి వచ్చిన ముద్దని తన్నేస్తూ ఉన్నారు.